హాయ్ అండి, నేను మీ అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. కంగ్రాచులేషన్స్ టు ద వోల్కో వీడియోస్. కంగ్రాట్స్ వెల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ ఇండస్ట్రీకి రావడానికి ఇంకా ఇట్లా డైరెక్షనే ఎంచుకోవడానికి డైరెక్షనే ఎంచుకోవాలన్న థాట్స్ రావడానికి ఎవరన్నా నీకు నేను ఇన్స్పైర్ చేసిన డైరెక్టర్ ఉన్నారా? మన మన ఇండస్ట్రీలో ముందు తరం ఆలోచిస్తే మన కే విశ్వనాథ్ గారు అవ్వచ్చు, రాఘవేంద్రరావు గారు అవ్వచ్చు, ఆ బాపు గారు అవ్వచ్చు, ఎవరి పేరు తీసుకున్నా వాళ్ళకంటూ ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. అండ్ వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకునేది ఏదో ఒకటి ఉంటుంది. అండ్ ద అల్టిమేట్ ఇన్స్పిరేషన్ ఈ స్టీవెన్ స్పీల్బర్గ్ ఫర్ మీ, బికాస్ స్పీల్బర్గ్ అన్ని రకాల జానర్స్ చేశారనమాట. స్పీల్బర్గ్ డిడ్ వన్ కామెడీ, స్పీల్బర్గ్ డిడ్ డ్రామా, స్పీల్బర్గ్ డిడ్ సస్పెన్స్, స్పీల్బర్గ్ డిడ్ సైఫై. అసలు ఆయన ముట్టుకొని జానర్ లేదు. నిజం. ఓకే, అండ్ ఇప్పటికే ఆయన సినిమా చేస్తున్నాడు. సో ఆయన అప్గ్రేడ్ అయ్యే విధానం అంటే ఈ తరానికి కూడా ఆయన సినిమాలు చేయగలుగుతున్నారు. ఆయన అప్గ్రేడ్ అయ్యే విధానం పైన అయితే అంటే ఇన్ బిగ్గర్ సర్కిల్ హాలీవుడ్లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, మన దగ్గర మణిరత్నం గారు అవ్వచ్చు, సంగీతం శ్రీనివాసరావు గారు అవ్వచ్చు, ఈవి సత్యనారాయణ. నాకు కృష్ణారెడ్డి గారి సినిమా చాలా ఇష్టం. ఓకే, ఆ పేరు చెప్తుంటే వెలిగిపోతుంది. నాకు చాలా ఇష్టం. అంటే ఆయన చాలా విజనరీలా అనిపిస్తాడు నాకు. ఓకే, ఆయన అంటే ఒక రోబోతో లవ్ స్టోరీ అన్నది ఆయన ఘటోద్గజన సినిమా చేసేసాడు. అప్పటికి ఐ రోబో రాలా. సో ఆయన చాలా విజనరీ అనిపిస్తుంది, నాకు చాలా ఇష్టం ఆయన. అలా జంధ్యాల గారు చాలామంది ఉన్నారు సార్ ఈ తరంలో అయితే. ఇప్పుడు రాజమౌళి సార్ ఇస్ లైక్ ఆల్ టైమ్ ఇన్స్పిరేషన్. ఆయన ఎమోషన్ని కన్వే చేసే విధానం నాకు తెలిసి అందరూ కూర్చుని టెక్స్ట్ బుక్లో చూడాలి. రాజ్ కుమార్ హిరానీ సార్ రాసే హ్యూమర్ అంటే ఆయన డెలివరీ చేసే హ్యూమర్ అందరూ కూర్చుని టెక్స్ట్ బుక్లో చూసి పాఠాలు నేర్చుకోవాలనిపిస్తుంది. అంటే ఎవ్రీబడి సార్, దర్ సో మెనీ పీపుల్. అండ్ అంతెందుకు గట్టిగా చెప్పాలి అంటే వాళ్ళనే కాదు, నా కాంటెంపరీస్లో ఇప్పుడు నాతో పాటు సినిమాలు చేశారు కదా, నాతో పాటు సినిమాలు చేసిన దాన్ని ఏమంటారు, ఆ టూరిస్ట్ ఫ్యామిలీ అబ్బాయిది. ఓకే, భలే చేశాడే, నాకు ఈ థాట్ రాకలేదే. యదువంశీ కమిటీ కుర్రోళ్ళ అబ్బాయిది. కమిటీ కుర్రోళ్ళు ఇంటర్వెల్ సీక్వెన్స్ అతను చాలా బాగా హ్యాండిల్ చేసి అనిపిస్తుంది. దానికి బెస్ట్ డెబ్యూ అదన అవార్డు కూడా వచ్చింది. వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీబడి అండి. అది చిన్న పెద్ద అంటూ ఉండదు. గామి విద్యాధర్ అసలు గామి సినిమా అసలు ఆ బడ్జెట్లో విద్య అసలు ఎలా తీసాడు అని చెప్పి నేను వెళ్ళి కూర్చొని మాట్లాడాను నేను విద్యతో. వీ షుడ్ లెర్న్. నాకు విద్యా పేరు చెప్పకపోతే ఇది కంప్లీట్ అవుతుంది యాక్చువల్లీ. ఇందులో ఈ సినిమాలో మీ ఇప్పుడు ఒప్పుకున్న క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో, దేవ్ గారు కావచ్చు, నివేద థామస్ గారు కావచ్చు, ఎలా మీకు వాళ్ళ యాక్టింగ్ ఎలా ఫస్ట్ టైం కదా సార్? అంటే మీరు ఇదివరకే చేశారు వేరే చేసిన ఈ సినిమాలో నీ సొంతం ఫిలింలో ఇట్లా చేస్తూ ఉంటే వాళ్ళతో చేస్తుంటే మీ ఫీల్ ఏంటి సార్? ఏముంటుంది సార్, అందరూ ప్రొఫెషనల్. ఆల్రెడీ మనం ఎప్పటి నుంచో చూస్తున్న క్యారెక్టర్లు అండి. అంటే చాలా చాలా హానెస్ట్గా ఆన్సర్ చెప్పాలంటే ప్రతి ఒక్కరు వాళ్ళ బెస్ట్ ఇవ్వడానికి వస్తారండి. అవును, వాళ్ళ బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేయడానికి వస్తారు. అలా చేసేలా మోటివేట్ చేసి ఆ ఎనర్జీని ఛానలైజ్ చేయడమే నా పని బేసిక్గా. వాళ్ళ మూడు పాడవకుండా అవ్వచ్చు, ఇంకా ఏదైనా అవ్వచ్చు, అంటే చుట్టుపక్కల పరిస్థితులు అవ్వచ్చు. సో నివేత గారు కానీ, ప్రియదర్శి గారు కానీ, ఎవరైనా కూడా వాళ్ళు పక్క ప్రొఫెషనల్స్. ఓకే, నేను ఒక దర్శకునిగా వాళ్ళని నా సెట్కి వచ్చాక ఆ అనుకున్న పాత్రలు అంటే వాళ్ళు పోషించే పాత్రలో ఆ స్పేస్లో ఉంచి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అవును, ఇస్తే వాళ్ళు చేస్తారు. ఇవ్వకపోతే నా తప్పు వాళ్ళది కాదు. సో దర్శి అవ్వచ్చు, నివేత అవ్వచ్చు, భాగ్యరాజ్ సార్ అవ్వచ్చు, గౌతమి మేడం అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా థరో ప్రొఫెషనల్స్. అండ్ మనం సరిగ్గా ఉంటే అది సరిగ్గా ఉంటారు. అండ్ ఫీలింగ్ కూడా అంతే బ్రదర్లీ ఫీలింగ్ అండ్ ఒక ఫ్యామిలీ ఫీలింగ్తో వెళ్ళిపోతుంది. లేకపోతే ఇంకా వేరేలా. అదే వీళ్ళు చాలా ప్రొఫెషనల్స్ ఎప్పటి నుంచో ఉన్నారు కదా, వెరీ ప్రొఫెషనల్. అంటే వీళ్ళకు నువ్వు నరేట్ చేసేటప్పుడు కావచ్చు, ఇది కాదు ఈ సీన్ ఇలా చేయాలి అని చెప్పడానికి మీరు ఇబ్బందిగా ఫీల్ అయ్యారా? చాలా కంఫర్ట్ ఇచ్చారా వాళ్ళు? ఏముండదు సార్, వాళ్ళు చాలా కంఫర్టబుల్గానే ఉంటారు. దట్ ఈస్ వాట్ బీయింగ్ ప్రొఫెషనల్ ఈజ్ ఆల్ అబౌట్. ఫస్ట్ టైం అనే ఫీలింగ్ ఏది లేకుండా వాళ్ళు నన్ను చాలా చాలా కంఫర్టబుల్ స్పేస్లో పెట్టారు. నేను అనుకున్న చెప్పనిచ్చారు.
ఇవన్నీ ఎందుకంటే వాళ్ళు అనుకునేది నేను చెప్పనిస్తాను కాబట్టి రెండు ఉంటాయి. యాక్చువల్గా సార్ అంటే మన ఫస్ట్ మీది ఈ మూవీ 35 అనేది ఫస్ట్ డెబ్యూ మూవీ కదా సార్. అవునండి. ఈ మూవీ అంటే మీరు ఫస్ట్ స్టార్టింగ్ తీయడం అంటే ఒక డైరెక్టర్, కొత్త డైరెక్టర్, ఈ కోణంలో చాలా అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి జనరల్గా అయితే ఈ క్రమంలో మీకు థియేటర్స్ మీకు దొరికాయా, డిస్ట్రిబ్యూటర్స్ దొరికారా, మీకు ఇబ్బందులు కలిగించారా? చిన్న కథ ఇది, ఈ కాన్సెప్ట్లో అన్న కోణంలో ఎవరైనా ఇబ్బందులు కలిగించిన సన్నివేశాలు ఉన్నాయా? సినిమా బాగా చేస్తే జనం వచ్చి చూస్తారు. జనం వచ్చి చూస్తారన్న నమ్మకం బిజినెస్లో ఉంటే థియేటర్లు దొరుకుతాయి. ఇక్కడ అందరూ, నేను ఎందుకు అది చెప్తానంటే ఇక్కడ అందరూ వచ్చేది అంటే దర్శకునిగా మనం మన కథ చెప్పడానికి వస్తాం. నిజం. దీని సంగతి పక్కన పెడితే ప్రొడక్షన్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, అంటే డిస్ట్రిబ్యూషన్ అవ్వచ్చు, ఎగ్జిబిషన్ అవ్వచ్చు, ఏ వ్యవస్థ అయినా పని చేసేది రూపాయి సంపాదించుకోవడానికి. 100%. సో రూపాయి సంపాదించుకునే సినిమా అని వాళ్ళు నమ్మితే ఇక్కడ ఎవరు ఆపరండి. అంటే ఆపినా కూడా ఆగరు. ఇది వాస్తవం. అండ్ నాకు నా 35 పరంగా వ్యక్తిగతంగా అయితే నాకు ఫస్ట్ ఈ బిజినెస్, ఈ థియేటర్ అలాట్మెంట్లు అవన్నీ నాకు తెలియదు. కంప్లీట్గా నేను బయట మనిషిని అంతే. ఓకే. నాకు అదృష్టవశాత్తు సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ మీకు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎందుకంటే రానా గారికి కథ నచ్చింది. ఆయన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్. సో నాకు ఆ విషయాల మీద పెద్దగా అవగాహన లేదు. ఓకే. పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడడం చాలా తప్పు. సూపర్ సార్, ఫెంటాస్టిక్. ఒకవేళ నందకిషోర్ గారు సినిమా సైడ్ రాకపోతే ఎట్ సైడ్ ఏ రంగాన్ని చూస్ చేసుకునేవారు? సినిమా సైడ్ రాకపోతేనా? సినిమా సైడ్ రాకపోతే ఏముందండి, నాకు తెలిసి అప్పటికి రాస్తూ ఉండేవాడిని. పుస్తకాలకు రాసేవాడిని. ఏదైనా మన ఏనాడు బుక్లో కథ పడేది, మీరు ఆదివారం చదువుకునేవాళ్ళు. ఓకే, అంతేగాని ఆదివారం చదువుకునేవాళ్ళు, కథలు రాస్తుండేవాడిని. అండ్ క్వాలిఫికేషన్ పరంగా అంటే చదువుకున్నది నేను సిఏ కాబట్టి ఏ ఆడిట్లో చేస్తూ డెబిట్లు క్రెడిట్లు చూసుకుంటూ బ్యాలెన్స్ షీట్ సరిపోయిందో లేదో, అదే బ్యాలెన్స్ షీట్ సరిపోయిందా లేదా, దాన్ని ఏమంటారు ఇప్పుడు వాల్గా వీడియో ఆడిట్ మాకు వచ్చింది అనుకోండి, దానికి సంబంధించిన ఆడిట్లు అలా చేసుకుంటే ఏదో అలా ప్రశాంతంగా గడిపేవారు. ఆ ప్రశాంతత ఉండేది కాదు, గడిపేవాడిని. ఎందుకంటే రాయడం అంటే సినిమా చేయడంలోనే నాకు ప్రశాంతత ఉంది కాబట్టి ఇక్కడ అటు సైడ్ ఉంటే ప్రశాంతత ఉండేది కాదు. గడిచిపోయేది. ఎందుకంటే అంత ఇబ్బంది ఏమి ఉండదు నాకు తెలిసి. వెరీ నైస్ సార్. అసలు మీతో మాట్లాడుతుంటే సమయమే తెలియట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ మీరు మళ్ళీ వోల్గాకి రావాలని కోరుకుంటున్నాను. Volga videos. Congratulations, 17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ వోల్గా వీడియోస్. Congratulations. I'd like to congratulate Volga Videos. ప్లీజ్ ఫాలో వోల్గా వీడియో. Many congratulations. వోల్గా వీడియో వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.